గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చెప్పండి ఇంకా టాపిక్ ఇది ఉంది కదా నెట్ రేటింగ్లు ర్యాంకింగ్లు 1 2 3 చెప్పండి. మామూలుగా డబ్బులకే ఇస్తున్నారు రేటింగ్. అది బాగా క్లియర్లీ ఫిక్స్డ్. అసలు కొంతమంది ఉంటారు మేము డబ్బులు తీసుకోం అంటారు. డబ్బులు తీసుకోకుండా రేటింగ్లు ఇస్తాము అని చెప్పి వాళ్ళు ఒక రేటింగ్ ఇస్తుంటారు. రేటింగ్లు ఇవ్వటం డబ్బులు తీసుకోవటం ఇవన్నీ పక్కన పెడదాం. అసలు మీకు సినిమా మీద ఫిల్మ్ అప్రిసియేషన్ వచ్చా రాదా, అది నాకు క్వశ్చన్. అంతే. డబ్బులు తీసుకోండి రేటింగ్లు ఇవ్వండి ఇవన్నీ కాదు. ఒకటి. రెండోది బాగా రియలైజ్ అవ్వాల్సింది, ఈ రేటింగ్లు రాసే వాళ్ళందరూ యూఆర్ కిల్లింగ్ సినిమా. తెలుసా? అది రియలైజ్ అవుతున్నారా మీరందరూ? అంటే నేను మిమ్మల్ని అన్నట్లు రేటింగ్ రాసే వాళ్ళందరూ మీరందరూ సినిమా రిలీజ్ అవ్వగానే మార్నింగ్ షో అవ్వగానే రేటింగ్లు ఇస్తున్నారు. మేము తీసే పొడిచేసే సినిమాలు, ఎరగదీసే సినిమాలు, మేము తీసిన అవతార్లు, ఇంటర్స్టెల్లార్లు ఆ టైప్లో నేను చెప్పట్లేదు. మాకున్న బ్రెయిన్కి, మా యావరేజ్ బ్రెయిన్కి మా యావరేజ్ సినిమాలే మేము తీస్తున్నాం. మీరేం చేస్తున్నారు? చాలామంది వెబ్సైట్లు నడిచేది సినిమాల మీద. సినిమా వాళ్ళ ఫోటోలు కావాలి, సినిమా వాళ్ళ ఇంటర్వ్యూలు కావాలి, సినిమా వాళ్ళ ట్రైలర్లు కావాలి, సినిమా వాళ్ళ యాడ్లు కూడా కావాలి. ఇవన్నీ ఓకే. మరి నువ్వు మార్నింగ్ షో అవ్వగానే టప పెట్టేసి సినిమాని చంపేస్తుంటే మాకు కలెక్షన్ రాకపోతే మేము సినిమాలు ఎప్పుడు తీస్తాము? అంటే మీరే మీకు ఫుడ్ పెట్టే ఇండస్ట్రీని మీరే చంపేస్తున్నారు. సూపర్ ఉన్నది, చాలా బాగుంది. అంటే అన్నం ఇట్ట పెడతా కొరికేస్తారు చేతిని, నరికేస్తారు చేతిని. అంటే ముద్ద తింటా పొడి చేస్తారా? ఏమయ్యా అసలు మీనింగ్ లేదు. ఇంత బ్రెయిన్ లెస్సా? మీరు సినిమా గురించి రేటింగ్లు రాయండి, తప్పు కాదు. మార్నింగ్ షో అవ్వగానే పెట్టేసేటప్పటికి ఏమవుతుంది? సినిమా చచ్చిపోతుంది. సినిమా చచ్చిపోతే ఏమవుద్ది? మేము సినిమాలు తీయలేనప్పుడు ఏమవుద్ది? మీకు యాడ్లు ఇవ్వలేం, మీ వెబ్సైట్లకి మ్యాటర్ రాదు. ఇంత మాత్రం జ్ఞానం లేకుండా ఇంత సన్నాసోళ్ళే మీరు. కొంచెం ఆలోచించండి. మన ఇండస్ట్రీని మనం చంపకూడదు, మన సినిమాని బతికించాలి అన్నప్పుడు ఏమవ్వాలి? కన్స్ట్రక్టివ్గా రాయాలి. కన్స్ట్రక్టివ్గా డైరెక్టర్ ఈ తప్పు రాసాడు, ఈ స్క్రిప్ట్ ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, కన్స్ట్రక్ట్గా చేస్తే సినిమా తీసినోడు కూడా రివ్యూ చూసి ఎస్ ఇటు భలే రాశాడే అనిపించాలి. నేను హోరాహోరీ పెద్ద కళాఖండం అంటలా, ఒక కండెం ఫిల్మ్ అనుకున్నాం, చెత్త సినిమా అనుకుంటున్నాం. ఈ చెత్త సినిమా గురించి ఎందుకు చెత్త అయింది, అసలు ఎలా ఉండాలి, ఇందాక మీరు 2 డౌట్లు అడిగారు. అంటే కరెక్ట్, ఏమన్నా వాదించాను కరెక్ట్. అలా అంత కరెక్ట్గా చేశారనుకోండి, వీల్ ఫీల్ వెరీ హ్యాపీ. మేము ఇంతకుముందు గుడిపూడి శ్రీహరి గారు సీతార్లో రాస్తే మేము వెయిట్ చేసేవాళ్ళం, ఆయన ఎట్లా రాస్తున్నాడు, ఎలా ఉండేదని. ఒకడు రాస్తున్నాడండి, ఊరినే జర్నలిస్టులు అంటున్నారంటే కాదు, జర్నలిస్టులు వాల్యూస్ ఉండాలి. యూ షుడ్ నో జర్నలిజం, యూ షుడ్ నో హౌ టు రైట్. ఇప్పుడు ఏంటి అని అంటే ఐఫోన్ ఉన్నోడల్లా జర్నలిస్ట్ అయిపోయి, ఐఫోన్ ఉన్నోడల్లా మొబైల్ స్మార్ట్ ఫోన్ ఉన్నోడల్లా క్రిటిక్ అయిపోతే ఎట్టా? ఒకటే ఏంటనంటే యు ఆర్ కిల్లింగ్ తెలుగు సినిమా బికాస్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అప్రిషియేట్. బాలేదు, చెత్త, రేటింగ్ 0 రేటింగ్ మైనస్ రేటింగ్ ఏదంతా అది ఆనందపడిపోతున్నారు రేటింగ్లు తక్కువ ఇచ్చి. దీని మీరు చంపుతున్నారు. మేము చచ్చిపోతే మీకు మ్యాటర్ రాదు, మీకు మ్యాటర్ రాదు, మీ వెబ్సైట్ మీరు మూసుకోవాలి. తమిళనాడులో మేము చెన్నైలో ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్నప్పుడు ప్రతి వాళ్ళందరితో ఏం చెప్పారంటే, మీరు రాంగ్ రేటింగ్లు ఇవ్వమని మేము చెప్పాం, మీకు అనిపించిందేమండి 3 రోజులు ఆగండి. ఫ్రైడే సినిమా రిలీజ్ అవుతుంది, ఫ్రైడే సాటర్డే సండే మేము కొంచెం సేఫ్ అవుతాం, మండే రాయండి అంటే వాళ్ళు ఫ్రైడే రాశారు. నెక్స్ట్ ఫ్రైడే రాసేవాళ్ళు హిందూలో, వీటిల్లో నెక్స్ట్ ఇండియన్ ఎక్స్ప్రెస్, నెక్స్ట్ స్క్రీన్ అన్నీ నెక్స్ట్ ఫ్రైడే రాసేవారు. దాంతో ఏమయ్యేది, 1 వీక్ ఇండస్ట్రీ సేఫ్ అయ్యేది. దాని తర్వాత వాళ్ళు రాసేవారు. ఆడియన్స్ రాయండి, మీరు ఏమైనా పెట్టుకోండి. మీరు వెబ్సైట్ పెట్టుకుని ఇండస్ట్రీ మీద డిపెండ్ అయ్యి ఇండస్ట్రీని ఎక్కటం, చాలామంది ఛానల్స్ కూడా ఎక్కటం, అంటే ఆనందపడిపోతున్నారు. ఈ రోజుల్లో ఏంటంటే నువ్వు క్రియేట్, అందరికంటే ముందు రాశాను అనే ఒక నేను క్రియేట్ చేయలేను కాబట్టి నేను క్రియేటర్ని గుచ్చుతా, బాగా గుచ్చుతా, వాడు చచ్చిపోయిన వరకు గుచ్చుతా అని చంపేస్తాను నేను అనుకుంటే అదెట్లా? ఏంది అసలు 1 2 3 ఏంటి అని అంటున్నాను. ఏ బేసిస్లో ఇస్తారు వీళ్ళు 1 2 3 4 అనేది? వాళ్ళకే తెలియదు, దానికి ఒక లాజిక్ లేదు. ఇప్పుడు కొన్ని పేపర్స్ ఉన్నాయి, ఇప్పుడు క్రిటిక్ రాసిన అయినా 2 స్టార్స్ ఇచ్చాడు అనుకోండి, దాంట్లో ఒక పెద్ద స్టార్ ఉంటే ఇంకో స్టార్ కలుపుతారు. స్టార్ వల్ల కలెక్షన్స్ వస్తాయి అని అవలేక దానికి ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఉంది. కొన్ని న్యూస్ పేపర్స్లో వెరీ గుడ్ సైంటిఫిక్ అప్రోచ్ ఉంది. ఒక స్టార్ దేనికి ఇవ్వాలి, రెండోది ఎందుకు ఇవ్వాలి, మూడోది ఎందుకు ఇవ్వాలి అని ఒక పద్ధతి ఉంది. ఇప్పుడు ఇచ్చే వాళ్ళకి పద్ధతి లేదు, ఎందుకు ఇస్తున్నారో తెలియదు. వాడు ఇచ్చాడు, నేను ఇస్తాను. 2 ఇస్తే 2.5 ఉంటుంది. ఇప్పుడు IMDb ఉంది, 10 స్టార్స్ ఉంటాయి.
స్టోరీ కోటి, ఫోటోగ్రఫీ కోటి అట్లా ఉంటాయి ఒక్కొక్క దానికి ఇచ్చుకుంటూ వెళ్తారు. 7 దాటితే హిట్ అయింది. మొన్న సినిమా రిలీజ్ అయింది రామ్ది, శివం. బాగుంది బాగాలేదు అన్ని పక్కన పెట్టేద్దాం కొంచెంసేపు. ఒక వెబ్సైట్ వాళ్ళు పొద్దున్న 8:30 షో చూశారు హైదరాబాద్లో. చూసి మార్నింగ్ షో అసలు ఆంధ్రాలో, రాయలసీమలో, తెలంగాణలో ఇంటీరియర్లో ఎక్కడ మార్నింగ్ షో పడలా, 11 o'clock షో పడలా. 8:30 షో ఇతను చూసి 0 రేటింగ్ ఇచ్చాడు. అంత పగేంటి మా మీద, సినిమా ఇండస్ట్రీ మీద అంత పగేందుకు? మార్నింగ్ షో ఎక్కడా పడలేదు, ఇటు 0 రేటింగ్ ఇస్తే ఏమవ్వాలి? సినిమాని చంపేస్తారా, మమ్మల్ని చంపేస్తారా? మీకు అంత దమ్ముంటే నిజంగా మీరు రేటింగ్ ఇవ్వాలంటే, మీరున్న ఇంటి రోడ్డు వేస్తాడు కదా, రోడ్ క్వాలిటీ చూసి రేటింగ్ ఏంటి చూద్దాం. ఎవడు నువ్వు షర్ట్ కొంటావు, షర్ట్ చూసుకుని రేటింగ్ ఏవో. కూరగాయలు మార్కెట్ క్లీన్గా ఉందా, రోడ్డు క్లీన్గా ఉందా, మున్సిపాలిటీ పనిచేస్తున్న రేటింగ్, కేసీఆర్ గారి మీద రేటింగ్, చంద్రబాబు నాయుడు గారి మీద రేటింగ్. పోలీసు వాళ్ళు లంచాలు తీసుకుంటారండి చాలామంది, వాళ్ళ మీద రేటింగ్ ఎవరు? అక్కడ లేదు మగతనం. సైలెంట్గా కూర్చున్నారు కదా సినిమా వాళ్ళు, ఈజీ అనమాట. సైలెంట్గా ఉంటే కొడతాం, ఎందుకని ఏమనరు సాఫ్ట్ వాళ్ళు. ఇవ్వండి ఉస్మానియా స్టూడెంట్స్ మీద ఇవ్వండి రేటింగ్స్ వద్దాం, ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ మీద ఇవ్వండి రేటింగ్, వాళ్ళు రాలగొడతారు వాళ్ళు వచ్చి. అందుకని మీరు ఉస్మానియా స్టూడెంట్స్ ఇలా చేయకూడదు, ఇది తప్పు అని రేటింగ్ నీ వల్ల కాదు, మగాడు కాదు. అక్కడ ఎవరున్నారు సాఫ్ట్గా? సినిమా వాళ్ళు. మొత్తం మగతనం అంతా అక్కడ జరిగి లేదు, ఇంటికి వెళ్ళి పిల్లల్ని కొట్టి అక్కడ జరిగి. అంత తెలిసిన వాళ్ళు ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ ఏమీ లేదు. సినిమా చూస్తాం, వీడు మేధావి లైఫ్లో ఫెయిల్ అయిపోయి ఉంటాడు. సో సినిమా మీద చూపించాం అనమాట వీడు మేధావితనం అంతా. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఆడుతుంటాడు క్రికెట్, టీవీ దగ్గర కూర్చొని వీడు ఇటు కొట్టుండకూడదు అటు కొట్టుండాలి అని చెప్తాడు. సచిన్ టెండూల్కర్ కూడా రేటింగ్ ఇచ్చేస్తారు. వీడు వెళ్ళి ఆడమంటే కొట్టలేడు. వీళ్ళందరినీ డ్రాయింగ్ రూమ్ డిప్లొమాట్స్ అంటారు. ప్రపంచంలో ఉండే ప్రతి సమస్యకి డ్రాయింగ్ రూమ్ లో కూర్చొని నిర్ణయాలు, డెసిషన్స్ ఇలా కాదు అలా ఉండాలి, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇలా చేయాలి, సచిన్ టెండూల్కర్ ఇట్లా ఆడాలి, రామ్ గోపాలమ్మ ఇట్లా మాట్లాడకూడదు, చిరంజీవి సినిమా 150 ఇట్టుండాలి, ఇలా డిసైడ్ చేసేస్తుంటారు. ఎందుకంటే వీళ్ళు సాధించేది ఏముండదు లైఫ్లో కాబట్టి అందరి గురించి వీళ్ళు సాధించి అందరికీ రేటింగ్లు ఇచ్చేస్తారు. నిజంగా మీరు మగాళ్ళు అయితే రేటింగ్లు సినిమాలకు కాదు, రియల్ లైఫ్లో మనం చూసేటప్పుడు పొల్యూషన్ ఉంది. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తుంటాం, పొల్యూషన్ ఆపాల్సిన వాళ్ళు ఎవరండి? ఆర్టీఏ డిపార్ట్మెంట్. మీరు చూడండి ప్రతి చోట ఆర్టీఏ వాళ్ళే, ట్రాఫిక్ పోలీసులే మాస్క్ వేసుకుని ఉంటారు. అంటే వాళ్ళు పొల్యూషన్ ఆపరా, మాస్క్లు వేసుకుని తిరిగేస్తుంటారా? వాళ్ళని అడగరా? వాళ్ళకి ఏమంటారు రేటింగ్? పోలీసులకి ఏంటి రేటింగ్? ఎవరు? సినిమాలకి ఇస్తారు. సినిమాలకి ఇవ్వండి, మేము తీసే గొప్ప సినిమాలు కాదు, మా చెత్త సినిమాలే చేస్తున్నాం, మాకు చేతనైంది ఇదే. కాకపోతే కొంచెం ఎందుకంటే ఉపయోగకరమైంది సొసైటీలో చాలా ఉంది. 9 కోట్ల జనాభాలో సినిమా చూసేవాళ్ళు ఎంతమంది అండి? 60-70 లక్షల మంది. 8 కోట్ల మంది సఫర్ అయిపోతున్నారు. దాని మీద ఏంటి రేటింగ్? అదే వెబ్సైట్లో ఇవ్వండి, ఎవరు? మీకు చేత కాదు, భయం, పిరికోళ్ళు. సో మీరు అన్నది ఆగమంటారు, ఒక 3-4 days 1 week తర్వాత ఇచ్చుకుంటే బాగుంటుందని. మీరు ఫ్రైడే, సాటర్డే, సండే ఆగండి, మండే ఇవ్వండి రేటింగ్. మీరు రండి ఆకండి, ఇష్టం వచ్చినట్టు ఆకండి సినిమాని, కానీ సినిమా గురించి తెలిసి ఆకండి. తెలవకుండా ఆకొద్దాం. మీకు చాలా మంది తెలియదు, ఇప్పుడు రేటింగ్ ఇచ్చేవాడు ఎవరికి సినిమా తెలియదు. మీరు మీడియాని కూడా అసలు వదిలిపెట్టండి. మొన్న ఒక ఇన్సిడెంట్లో మీరు మీడియా వ్యాన్ని ఆపేసి కార్ దిగేసి, మా ఇంటి రోడ్డు దగ్గర కారు రాంగ్ సైడ్ వెళ్తా ఉంది. మీడియా ఓకే, ఏంటి ఇటు ఎందుకు వెళ్తున్నారంటే ఇటు షార్ట్ అండి అంటే మీడియా అంటే మీరు మమ్మల్ని క్వశ్చన్ చేస్తారా? మేము తప్పులు చేసి ఏకపారు దొప్పుతారు, మీరు రాంగ్ సైడ్ వెళ్ళొచ్చా? వెనక్కన్నా చెప్పాడు. మా డ్రైవర్ కూడా టెన్షన్ అయిపోయాడు. తప్పు ఎవరు చేసినా తప్పే, నేను చేసినా మీరు వాయిస్తారు కదా, మీరు చేసినా నేను వాయిస్తాను. అదే అప్పుడు subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to